Hi everyone, this is Ramesh. వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. త్వరలో పబ్లిక్ ఎగ్జామ్స్ రాయిపోతున్న 10th క్లాస్ విద్యార్థుల కోసం టార్గెట్ 100 అనే ఒక రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రివిజన్ సిరీస్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 1 మార్క్ క్వశ్చన్స్ని 2 మార్క్ క్వశ్చన్స్ని కంప్లీట్గా అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్స్లో ఒక 6 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క అన్నిటి యొక్క లింక్స్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడ నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 7లో భాగంగా స్టాటిస్టిక్స్ అనే చాప్టర్లోని ఎక్స్పెక్టెడ్ 4 మార్క్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనం ఒకసారి బ్లూ ప్రింట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే మనకి స్టాటిస్టిక్స్ అనే చాప్టర్లోని 4 మార్క్ క్వశ్చన్ని కమ్యూనికేషన్స్ అనే అకాడమిక్ స్టాండర్డ్లో భాగంగా అడగడం జరుగుతుంది అనమాట. అంటే కమ్యూనికేషన్స్లోకి ఇదేమి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయంటే ఫార్ములా రాసి అందులో ఉన్న ఆ లెటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. మనకి ఈ చాప్టర్లో 4 మార్క్ క్వశ్చన్స్ ఏమీ లేవు. కాబట్టి ఇక్కడ మనం ఫార్ములాస్ నేర్చుకుని వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం నేర్చుకుంటే ఈ చాప్టర్లో అడిగే ఏ 4 మార్క్ క్వశ్చన్ అయినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎలాగో మనం ఫార్ములాస్ని 8 మార్క్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఉపయోగిస్తాం కదా, జస్ట్ మనం ఆ లెటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు అనమాట. ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద గ్రూప్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్. అంటే ఇక్కడ మనం గ్రూప్ డేటాకి మోడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములాని రాసి అందులో ఉన్న లెటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. మన గ్రూప్ డేటాకి మోడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏం ఉపయోగిస్తాం? మోడ్. దీన్ని స్మాల్ జెడ్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం కదా, ఈక్వల్ టు ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఈ ఫార్ములాను ఉపయోగిస్తాం. ఇక్కడ మనకి ఏమేమి లెటర్స్ ఉన్నాయంటే ఎల్ ఉంది, అంటే ఎల్, నెక్స్ట్ F1 ఉంది, నెక్స్ట్ F0 ఉంది, నెక్స్ట్ F2 అండ్ హెచ్. ఈ లెటర్స్ ఉన్నాయి కదా, ఈ లెటర్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఎల్ అంటే ఏంటి? మనకి లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఇక్కడ మోడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మోడల్ క్లాస్ అని తగ్గిస్తాం అనమాట. ఓకే, లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. అదే మీడియన్ అడిగితే మీడియన్ క్లాస్ అంటూ ఉంటాం చివరిలో. అలాగే F1 అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద నెక్స్ట్ F0 అంటే ఏంటి? దానికి ముందు కదా, దాన్నే మనం ప్రెసీడింగ్ అంటాం కదా. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రెసీడింగ్ ద మోడల్ క్లాస్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రెసీడింగ్ ద మోడల్ క్లాస్. నెక్స్ట్ F2 అనేది ఏంటి? మోడల్ క్లాస్ తర్వాత క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ కదా, దాన్ని ఏమంటాం? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రెసీడింగ్ ప్లేస్ ఏం రాస్తాం? సక్సీడింగ్ అంటే తర్వాత వచ్చేది అని అర్థం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్. ఇక్కడ హెచ్ అంటే సైజ్ ఆఫ్ ద క్లాస్ అనొచ్చు, లేకపోతే లెంత్ ఆఫ్ ద క్లాస్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు అనమాట. సైజ్ ఆఫ్ ద క్లాస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద గ్రూప్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్. అంటే మనం గ్రూప్ డేటాకి మీడియన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములాని రాసి
అందులో ఉన్న లెటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ మనం ఫార్ములా రాద్దాం. మనం మీడియన్, దీన్ని క్యాపిటల్ ఎం అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం కదా. మీడియన్ ఎం ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏంటి ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఇందులో ఉన్న లెటర్స్ అన్ని ఒకసారి రాద్దాం. హియర్ ఏముంది, ఎల్ ఉంది, నెక్స్ట్ ఎన్ ఉంది కదా, ఎన్, ఇంకేముంది సిఎఫ్ ఉంది, నెక్స్ట్ ఎఫ్ ఉంది అండ్ హెచ్ ఉన్నాయి. వీటిని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎల్ అంటే ఏంటి, లోవర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. ఇక్కడ మీడియన్ కదా, లోవర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ ఓకే. నెక్స్ట్ ఎన్ అంటే ఏంటి, టోటల్ నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. టోటల్ నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ నెక్స్ట్ సిఎఫ్, పేరులోనే ఉంది కదా, సి అంటే క్యూములేటివ్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. అయితే దేని యొక్క క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే మోడల్ క్లాస్కి ముందు క్లాస్ యొక్క క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కదా. దాన్ని ఎలా రాస్తాం, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్, ఏ క్లాసు, ప్రెసీడింగ్ ద మోడల్ క్లాస్, సారీ మీడియన్ క్లాస్, ప్రెసీడింగ్ ద మీడియన్ క్లాస్. ఓకే, నెక్స్ట్ ఎఫ్ అంటే ఏమిటి, మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ. కాబట్టి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ ఓకే. నెక్స్ట్ హెచ్ ఈజ్ ద సైజ్ ఆఫ్ ద మీడియన్ క్లాస్, లేకపోతే లెంత్ ఆఫ్ ద మీడియన్ క్లాస్ అనొచ్చు అనమాట. సైజ్ ఆఫ్ ద మీడియన్ క్లాస్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, write the formula to find the mean of the group data by step deviation method and explain the terms in it. ఇక్కడ మనం మీన్ని 3 డిఫరెంట్ వేస్లో ఫైండ్ అవుట్ చేస్తాం. అవేంటి, డైరెక్ట్ మెథడ్, డీవియేషన్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ అనమాట. ఇక్కడ మనకి స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడే ఫార్ములాస్ రాసి అందులో ఉన్న లెటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు అనమాట. ఓకే, ఇక్కడ మనం మీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, స్మాల్ ఎక్స్ బార్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం కదా. ఎక్స్ బార్ ఈక్వల్ టు మనకి స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఏ ఫార్ములా ఉపయోగిస్తాం, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇక్కడ ఏమేమి లెటర్స్ ఉన్నాయంటే హియర్ ఇక్కడ ఏమేమి లెటర్స్ ఉన్నాయంటే ఏ ఉంది కదా, ఏ ఈక్వల్ టు, నెక్స్ట్ ఎఫ్ఐ ఉంది, నెక్స్ట్ యుఐ ఉంది. ఇక్కడ మనకి యుఐ అంటే యాక్చువల్గా ఒక ఫార్ములా రాస్తాం. ఏంటది మనకి, ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఇక్కడ కొత్తగా ఎక్స్ఐ అనే లెటర్ వచ్చింది కదా, మళ్ళీ ఎక్స్ఐ లెటర్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ఐ ఇంకేముంది మనకి, హెచ్ అనమాట. ఓకే, ఒకసారి వీటిని ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఇక్కడ ఏ అంటే ఏంటి మనకి, ఎజ్యూమ్డ్ మీన్ కదా, ఎజ్యూమ్డ్ మీన్. ఎఫ్ఐ అంటే ఏంటి, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. ఇది దేని యొక్క ఫ్రీక్వెన్సీ అంటే ఐత్ క్లాస్. ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఐ, 1 ఉంటే ఫస్ట్, సెకండ్ 2 ఉంటే సెకండ్ క్లాస్ అంటాం కదా. కాబట్టి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఐత్ క్లాస్. నెక్స్ట్ ఎక్స్ఐ అంటే ఏంటి,
మిడ్ వాల్యూ కదా, ఇక్కడ i ఉంది కాబట్టి ith క్లాస్, మిడ్ వాల్యూ ఆఫ్ ద ith క్లాస్ నెక్స్ట్ h అంటే ఇక్కడ సైజ్ ఆఫ్ ద క్లాస్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద మీన్ ఆఫ్ గ్రూప్ డేటా బై అస్యూమ్డ్ మీన్ మెథడ్. ఓకే, దీన్నే మనం డీవియేషన్ మెథడ్ అంటాం. డీవియేషన్ మెథడ్ అన్నా అస్యూమ్డ్ మీన్ మెథడ్ అన్నా ఒకటే అన్నమాట. ఓకే, ఇక్కడ మనం అస్యూమ్డ్ మీన్ మెథడ్లో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములా ఏమిటంటే మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ మనకి ఏమేమి లెటర్స్ ఉన్నాయంటే హియర్ ఏ ఉంది, అలాగే ఎఫ్ఐ ఉంది, నెక్స్ట్ డిఐ ఉంది. యాక్చువల్గా డిఐ అంటే ఏంటి మనకి ఎక్స్ఐ మైనస్ ఏ. ఇక్కడ మనకి ఎక్స్ఐ అనే కొత్త లెటర్ వచ్చింది కదా, కాబట్టి దాని గురించి కూడా మాట్లాడుకున్నట్లయితే ఎక్స్ఐ ఈక్వల్ టు, ఇంకా మనకి ఇవే కదా ఉన్నది, ఇక్కడ ఎక్కడ హెచ్ లేదు కాబట్టి మనం హెచ్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ ఏ అంటే ఏం చెప్పుకున్నాం ఇంతకు ముందే, అస్యూమ్డ్ మీన్. నెక్స్ట్ ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ith క్లాస్. నెక్స్ట్ డిఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ. ఇక్కడ ఎక్స్ఐ అంటే ఏంటి, మిడ్ వాల్యూ ఆఫ్ ద ith క్లాస్. దీన్నే మనం క్లాస్ మార్క్ అని కూడా అంటాం. ఈ ఎక్స్ఐని ఏమంటాం అంటే క్లాస్ మార్క్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద మీన్ ఆఫ్ గ్రూప్ డేటా బై డైరెక్ట్ మెథడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్. ఓకే, మనం డైరెక్ట్ మెథడ్లో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏ ఫార్ములా ఉపయోగిస్తామంటే మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ రాదు, ఏ అంటే అస్యూమ్డ్ మీన్ కదా, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఈ ఫార్ములాను ఉపయోగిస్తాం. ఇక్కడ మనకు ఓన్లీ 2 లెటర్స్ మాత్రమే ఉన్నాయి. ఏంటంటే ఎఫ్ఐ ఒకటి, హియర్ ఎఫ్ఐ అండ్ ఎక్స్ఐ. ఎఫ్ఐ అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ith క్లాస్. నెక్స్ట్ ఎక్స్ఐ అంటే ఏం చెప్పుకున్నాం, మిడ్ వాల్యూ ఆఫ్ ith క్లాస్. ఇవే కదా మనం లెటర్స్ ఉన్నవి ఫార్ములాలో. కాబట్టి మనం ఈ 5 ఫార్ములాస్ నేర్చుకుని అందులో ఉన్న లెటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం నేర్చుకుంటే ఈ చాప్టర్లోంచి మనం అడిగే 4 మార్క్ క్వశ్చన్స్ని పక్కా ఆన్సర్ చేయగలం అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.